Good morning, all of you. Today I am discussing about the topic కెలోటిస్ రెస్పిరేషన్ అండ్ హార్ట్ స్ట్రక్చర్. ఓకే, ఈరోజు క్లాస్లో మనం రెండు టాపిక్స్ మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఒకటి ఏంటి అంటే కెలోటిస్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్, ఎలా శ్వాసక్రియ విధానాన్ని ఏ విధంగా జరుపుకుంటుంది అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ రెండోది వచ్చేసరికి హార్ట్ స్ట్రక్చర్ కూడా మనం చూసుకున్నాం. ఓకే, నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము అంటే కెలోటిస్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది, జీర్ణక్రియ విధానం ఏ విధంగా జరుపుకుంటుంది అనేది నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఈరోజు క్లాస్లో రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చేసేటప్పటికి యాంఫీబియన్స్ ఏ విధంగా జరుపుకుంటాయని చెప్పాము అంటే అవి చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటుంది. కప్ప ఆస్తిగ్రస్ని కుహర శ్వాసక్రియ జరుపుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లంగ్స్ ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటుంది. అంటే ఆ మూడు విధానాల్లో ఎక్కువ శాతం దేని ద్వారా అవి శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయంటే చర్మం ద్వారానే శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఎందుకు అంటే చర్మము ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది వాటిలో అంటే చాలా తేమగా ఉంటుంది. అండ్ అవి ఎక్కువగా నీటిలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి చాలా తేమగా ఉండి శ్లేష్మాన్ని స్రవిస్తూ ఉంటుంది కాబట్టి చర్మ శ్వాసక్రియ విధానానికి చాలా అనుకువగా ఉంటుంది. కాబట్టి యాంఫీబియన్స్ అన్నీ కూడా చర్మ శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా, ఆస్తిగ్రస్ని కుహర శ్వాసక్రియ అప్పుడప్పుడు అవి జరుపుకునే ఉంటాయి. అయితే మనం కెలోటిస్కి వచ్చేసేటప్పటికి వీటి యొక్క చర్మం ఎలా ఉంటుంది అంటే చర్మం అనేది చాలా పొలుసులతోటి చాలా పొడుబారిపోయిన చర్మాన్ని ఇవి కలిగి ఉంటాయి. కాబట్టి చర్మ శ్వాసక్రియ జరుపుకోవడానికి అసలు వీలు లేని పరిస్థితుల్లో ఇవి ఉంటాయి. ఇవి వేటి ద్వారా శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటాయంటే ఒక జత ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఓకే, అయితే మనం రెప్టైల్స్ లో మనం చూసినట్లయితే రెప్టైల్స్ లో టార్టైల్స్ లో మనం చూసినట్లయితే అవి అంట అప్పుడప్పుడు ఏ శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయంటే ఆస్తిగ్రస్ని కుహర శ్వాసక్రియ విధానాన్ని అవి జరుపుకుంటూ ఉంటాయంట. అంటే బక్కల కావిట ద్వారా టోటైల్స్ అప్పుడప్పుడు మాత్రమే ఏం జరుపుకుంటూ ఉంటాయటమ్మా శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటాం. మనం ఈ తొందరలోకి వచ్చేసేటప్పటికి కంపల్సరీ దేని ద్వారా శ్వాసక్రియ విధానాన్ని అవి జరుపుకుంటూ ఉంటాయంటే ఈ యొక్క ఒక జత ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా, శ్వాస వ్యవస్థలో మనం వేటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము అంటే వాయు మార్గం గురించి అండ్ శ్వాసాంగాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా, వాయు మార్గం అంటే వెలుపలి పరిసరాల్లోని గాలి ఏ విధంగా లోపలికి ప్రవేశిస్తుందో దాని గురించి, అండ్ దీంట్లోకి వచ్చేసేటప్పటికి శ్వాసాంగాలు అనేది నిర్మాణాలు అంటే ఈ యొక్క ఊపిరితిత్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, వాయు మార్గము దేనితో స్టార్ట్ అవుతుంది అంటే మనకు తెలుసు బాహ్య నాసికా రంధ్రాలతో స్టార్ట్ అవుతుంది. ఓకే, బాహ్య నాసికా రంధ్రాలు ఎక్కడ ఉంటాయి? ఆ యొక్క తల భాగంలోని ఆ యొక్క ముట్టె భాగంలో పై భాగంలో ఉండే రెండు రంధ్రాల వంటి నిర్మాణాలని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే బాహ్య నాసికా రంధ్రాలు అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఆ బాహ్య నాసికా రంధ్రాలతో స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి పృష్ఠతలంలో అవి ఎక్కడుంటాయి? పూర్వాంతర యొక్క పృష్ఠతలంలో ఉంటాయి. ఇవి ఎక్కడికి ఓపెన్ అవుతూ ఉంటాయి అంటే అంతర్నాసికా రంధ్రాల ద్వారా ఈ యొక్క ఫార్నిక్స్ లోకి ఆస్తిగ్రస్ని కుహరంలోకి తెరుచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ యొక్క పృష్ఠతలంలో ఉదరతలంలో ఉండే రెండు రంధ్రాల వంటి నిర్మాణాలను మనం ఏమంటామంటే బాహ్య నాసికా రంధ్రాలు అంటాం. ఇవి దేంతో కనెక్షన్ కలిగి ఉంటాయంటే లోపల భాగంలో ఉండే అంతర్నాసికా రంధ్రాలతోటి అంతర్నాసికా రంధ్రాల నుంచి ఎక్కడికి ఓపెన్ అవుతూ ఉంటాయంటమ్మా బకల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతూ ఉంటాయంట. ఓకేనా, అండ్ ఈ యొక్క ఆస్తికుహరం అడుగుతలం మనం చూసినట్లయితే చిన్న చీలిక వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దాన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే కంఠబిలము అని అంటాము. ఇది దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటే స్వరపేటికలోకి తెరుచుకుంటుంది. అయితే ఈ యొక్క వాయు మార్గాన్ని మనం చూసినట్లయితే బాహ్య నాసిక రంధ్రాలు, ఓకే, అంతర్నాసిక రంధ్రాలు, తర్వాత ఆస్యగ్రసని కుహరం, ఓకే, తర్వాత కంఠబిలము, ఓకే, తర్వాత స్వరపేటిక. స్వరపేటికలకు ఇది చిన్న చీలిక వంటి నిర్మాణమైన కంఠబిలము దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటే స్వరపేటికలోకి తెరుచుకుంటుంది. ఓకేనా, స్వరపేటిక ఎలా ఉంటుంది అంటే రెండు రకాల ఫలకాలతోటి దృఢంగా ఏర్పడి ఉంటుందట. వాటిని మనం ఏమని పిలుస్తామంటే మృదులాస్థి ఫలకాలతోని ప్రకోణక మృదులాస్థి ఫలకాలతో తయారు చేయబడి ఈ స్వరపేటిక అనే నిర్మాణం ఎలా ఉంటుందంటమ్మా చాలా స్ట్రాంగ్ గా ఇది కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్
దీని యొక్క ప్రాంతంలో ఇవి మృదులాస్థ చాలా ఆధారపడి ఉంటాయి. అండ్ ఇవి దేనితోటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే ఈ కంఠ బిలంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ఈ యొక్క స్వరపేటిక లోపల భాగంలో 2 రకాల ఫలకాలను కలిగి ఉంటుంది. వాటిని మృదులాస్థ ఫలకాలు అండ్ ప్రకోణక ఫలకాలతో ఏర్పడడం వల్ల ఈ స్వరపేటిక అనే నిర్మాణం ఎలా ఉంటుందంటమ్మా, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది దేంతో కనెక్షన్ కలిగి ఉంటుందంటే దాని ముందర భాగమైన కంఠ బిలంతో కనెక్షన్ ని కలిగి ఉంటుంది. ఓకేనా, అయితే దీంట్లో ఈ స్వరపేటిక అనే నిర్మాణంలో 2 రకాల కండరాలు ఉంటాయంట. ఓకేనా, ఆ 2 రకాల కండరాలు మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే మస్కులస్ కంప్రెసర్ లారింజస్ కండరాలు. ఒకటి మస్కులస్ కంప్రెసర్ లారింజస్ కండరాలు, మస్కులస్ కంప్రెసస్ లారింజస్ కండరాలు. అండ్ రెండోది వచ్చేసేటప్పటికి మస్కులస్ డైలేటర్ లారింజస్ కండరాలు. మస్కులస్ డైలేటర్ లారింజస్ కండరాలు. స్వరపేటికలో 2 రకాల మజిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఆ 2 రకాల కండరాల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే ఒకటి మస్కులస్ కంప్రెసర్ లారింజస్ కండరాలు అండ్ రెండోది మస్కులస్ డైలేటర్ లారింజస్ కండరాలు. ఓకేనా, ఇవి ఎక్కడ ఉంటాయి అంటే కంఠ బిలం దగ్గర ఉండి ఒక మూత కంఠ బిలానికి పైన ఒక క్యాప్ వంటి నిర్మాణంగా ఏర్పడే కండరాల్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, మస్కులస్ కంప్రెసర్ లారింజస్ మజిల్స్ అని మనం పిలుస్తూ ఉంటామంట. అండ్ రెండోది ఏంటి అంటే అండ్ ఆ యొక్క మస్కులస్ డైలేటర్ లారింజస్ కండరాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ కంఠ బిలం యొక్క ద్వారాన్ని వెడల్పు చేయడానికి సహాయపడే మజిల్స్ నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, మస్కులస్ డైలేటర్ లారింజస్ కండరాలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటమ్మా, స్వరపేటిక భాగంలో ఉంటాయి. ఓకేనా, ప్రకోణక మృదులాస్థ ఫలకాలతోటము చాలా స్ట్రాంగ్ గా ఏర్పడి ఉంటుంది. మళ్ళా ఆ స్వరపేటిక నిర్మాణంలోనే 2 రకాల కండరాలను కలిగి ఉంటుంది. ఆ 2 రకాల కండరాలను మనం ఏమని పిలుస్తూ ఉంటామంటామో మస్కులస్ కంప్రెసర్ లారింజస్ కండరాలము స్వరపేటిక పై భాగాన్ని ఒక మూత సంవరణలాగా ఉపయోగపడుతూ ఉంటే అండ్ మస్కులస్ డైలేటర్ లారింజస్ కండరాలము స్వరపేటిక ద్వారము వెడల్పు చేయడానికి సహాయపడే కండరాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఓకేనా, ఈ స్వరపేటిక ఎలా ఉంటుంది అంటే చాలా పొడవుగా ఒక గొట్టము ఆకారంలో ఉండి ఈ మజిల్స్ మనం చూసాం కదా. అండ్ ఈ స్వరపేటిక అనే నిర్మాణం ఎలా ఉంటుందంటమ్మా, చాలా పొడవుగా ఉండి చాలా గట్టిగా ఉండి అది దేంట్లోకి తెరుచుకుంటుంది అంటే వాయునాళంలోకి తెరుచుకుంటుంది స్వరపేటిక. ఓకే, ఎలా ఉంటుందంటమ్మా, ఒక గొట్టం మాదిరిగా ఉండి ఒక పొడవుగా ఉండి ఇది ఎక్కడ తెరుచుకుంటుందంటమ్మా, వాయునాళం అనే నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. ఓకేనా, ఈ వాయునాళము ఎలా ఉంటుందంటమ్మా, మెడ ద్వారా పరాంత వైపు ప్రయాణించి అది ఎక్కడ ఉంటుంది అంటే ఆహార వాహిక యొక్క ఉదర తలంలో ఉండే గొట్టం వంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే వాయునాళంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుందంటమ్మా, మెడ ద్వారా ప్రయాణించి ఆహార వాహిక యొక్క ఉదర తలంలో అమరి ఉండే నిర్మాణాన్ని వాయునాళంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ స్వరపేటిక దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటమ్మా, వాయునాళంలోకి ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ వాయునాళం యొక్క చివరి భాగము 2 ఎలా విడిపోతుంది అంటమ్మా, శ్వాసనాళంగా విడిపోతూ ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క వాయునాళం యొక్క ఈ చివరి భాగం 2 శ్వాసనాళంగా విడిపోతూ ఉంటుంది. ఒక శ్వాసనాళాన్ని కుడివైపు ఉండేదాన్ని కుడి శ్వాసనాళం అంటాము, ఎడమ వైపు ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఎడమ శ్వాసనాళము అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, ఇవి ఈ శ్వాసనాళాలు ఉంగరాల వంటి ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ కలిగిన మృదులాస్థి ఫలకాలతో ఏర్పడి చాలా స్ట్రాంగ్ గా ఈ యొక్క శ్వాసనాళాల అనే నిర్మాణాలు ఈ యొక్క కిలోమీటర్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఈ వాయునాళము ఇంకా కింది భాగాన్ని ప్రయాణించి 2 సైకిల్గా చీలిపోతుంది. ఆ సైకిల్ కుడివైపు ఉంటే కుడి శ్వాసనాళం అంట, లేకపోతే దాన్ని వాయునాళం అంట, ఎడమ వైపు అంటే దాన్ని ఎడమ వాయునాళం అంట. ఓకేనా, ఈ వాయునాళం లోపల ఉంగరాల వంటి మృదులాస్థి ఫలకాలతో ఏర్పడి ఎలా ఉంటుందంటమ్మా, చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఒక్కొక్క శ్వాసనాళము
అంటే ఈ యొక్క ఒక్కొక్క ఊపిరితిత్తులోనికి ఇలా తెరుచుకుని ఉంటుంది అన్నమాట. అంటే రెండు శాఖలుగా చీలిపోయి ఇక రెండు ఊపిరితిత్తుల్లోకి ఒక్కొక్క శ్వాసనాళము ఎక్కడికి వెళ్ళిపోతుందంటమ్మా, రెండు ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిపోయి తర్వాత ఇది ఎలా చీలిపోతుంది అంటమ్మా, మళ్ళా చిన్న చిన్న శ్వాస నాళికలుగా అది చీలిపోతుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించిన తర్వాత లంగ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అది అనేక శాఖలుగా చిల్లిపోయి ఎలా ఏర్పడుతూ ఉంటాయంటమ్మా, అనేక శ్వాస నాళికలుగా అవి ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, విభజన చెందుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ లంగ్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఉరకుహరంలో ఒక జత ఊపిరితిత్తులు ఎక్కడ అమరు ఉంటాయంటే హార్ట్ కి ఇరువైపులా ఒక జత 1 pair ఆఫ్ లంగ్స్ అనేవి అమరు ఉంటాయి. ఇవి లివర్ కి పృష్ఠ భాగాన, జీర్ణాశయానికి ఉదర భాగంలో ఈ యొక్క మధ్య ప్రాంతంలో ఏముంటుందంటే హార్ట్ ఉంటుంది. హార్ట్కి అటువైపు ఇటువైపు అమరు ఉంటాయి. అండ్ లివర్ కోమో వెనుక వైపున, జీర్ణాశయ భాగానికి ఉదర తలంలో ముందు వైపున ఈ యొక్క లంగ్స్ అనే నిర్మాణాలు ఈ యొక్క కెలోటిస్ లో అమరు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవి ఆరెంజ్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా పల్చని కుజ్జంతో నిర్మితమైన నిర్మాణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. రెండు కూడా నిర్మాణంలోను పరిమాణంలోను ఒకే రకంగా ఉండవు కాబట్టి అసౌష్ఠవ ఊపిరితిత్తులుగా వీటిని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. చూడడానికి నిర్మాణంలో కూడా ఒకే రకంగా ఉండదు అండ్ పరిమాణంలో కూడా వాటి యొక్క సైజులో కూడా ఒకే రకమైన సైజుని ఇవి కలిగి ఉండవు అన్నమాట. ఓకేనా. ఈ ఊపిరితిత్తులను ఆవరించి చుట్టూ కూడా ఆంధ్ర వేష్టన స్తరము అనే ఒక పొరవు వంటి నిర్మాణము ఉంటుందట. ఆంధ్ర వేష్టన స్తరము అనేది ఆవరించబడి ఉంటుంది. ఊపిరితిత్తులను చుట్టి ఆంధ్రవేస్తన స్తరము ఆవరించబడి ఉంటుంది. ఓకేనా. లోపల భాగం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా ముడతలతో ఉన్నందువల్ల మనకి ఎలా కనపడుతుంది అంటేమో ఒక తేనె పట్టులోని గదులు ఎలా కనిపిస్తాయో ఈ ఊపిరితిత్తుల్లోని లోపల తలం అంతా కూడా ముడతలు ముడతలు పడిపోయి ఆ యొక్క గదుల రూపంలో అంటే ఒక స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ లాగా గదుల రూపంలో మనకి కనిపిస్తుంది అంట. ఓకేనా. ఆ యొక్క లోపల తలంలోని ముడతలు పరభాగంలో కన్నా అంటే ఈ యొక్క కింద భాగంలో కన్నా ఈ యొక్క పూర్వ భాగంలోనే ఎక్కువగా అమరి ఉండి చాలా దగ్గరగా అమరి ఉంటాయి అన్నమాట. అంటే యాక్చువల్గా ఈ ముడతలన్నీ కూడా ఈ చివరి భాగంలో కన్నా పై భాగంలోనే ఎక్కువగా అమరి ఉంటాయి. చాలా దగ్గరగా అవి అమరి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అంటే ఈ యొక్క శ్వాసనాళము ఊపిరితిత్తు యొక్క పరభాగం వరకు కూడా అది విస్తరించి ఉండదు. ఓకేనా. విస్తరించి ఉండదు కాబట్టి కేవలం ఈ ఊపిరితిత్తుల యొక్క పూర్వ భాగం మాత్రమే దేంట్లో పాల్గొంటుంది అంటే వాయువుల వినిమయంలో గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగడానికి అంటే ఆక్సీకరణ చెంది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ విడుదల అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటమ్మా, ఈ యొక్క ఊపిరితిత్తు యొక్క పై భాగంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క శ్వాసనాళము ఈ చివరి వరకు కూడా వ్యాపించి ఉండదు. ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది, పై భాగం వరకే వ్యాపించి అనేక శ్వాసనాళికలుగా చీలిపోతుంది. అండ్ లోపల తలం అంతా కూడా ఎక్కువ ముడతలు పడిపోయి గదులు వంటి నిర్మాణాలుగా ఏ భాగంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయంటే ఈ పూర్వ భాగంలోనే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాయువుల వినిమయము ఊపిరితిత్తుల్లో ఈ యొక్క లంగ్స్ లో ఎక్కడ జరుగుతుంది అంటమా, ఈ పూర్వ భాగంలోనే జరుగుతుంది. ఓకేనా. అండ్ లోపల తలంలోని యొక్క ముడతలను మనం ఏమని పిలుస్తూ ఉంటారు అంటే కాలాంచిక ముడతలు అని కూడా అంటారంట. అంటే ఈ యొక్క లోపల ఉండే యొక్క చిన్న చిన్న ముడతల్ని ఏమని పిలుస్తూ ఉంటారంటమా, కాలాంచిక ముడతలు. ఓకే. లోపల భాగంలో అందరూ ఉండే ముడతలన్నిటిని ఏమని పిలుస్తూ ఉంటారంటమా, కాలాంచిక ముడతలు అనమాట. ఓకేనా. ప్రతి కాలాంచిక దేంట్లోకి తేల్చుకుంటుంది అంటే లంగ్స్ లోకి ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ ముడతలలోని లోపల పొర మళ్ళీ ముడతలు పడడం వల్ల ఏమి ఏర్పడుతూ ఉంటాయంటే వాయుకోశాలు, విలాలు వంటి నిర్మాణాలు అనేవి దీంట్లో అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క ముడతల్లో ఉండే ఇక లోపల పొర మళ్ళా ఇక ముడతలు పడడం వల్ల ఏవి అభివృద్ధి చెందుతూ ఉంటాయంటమ్మా, విలాలు వంటి నిర్మాణాలు
నిర్మాణాలు లేకపోతే వాటిని వాయుకోశాలు అంటే నిర్మాణాలు అంటాము. వీటిని ద్వితీయ త్రాపకాలుగా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటామంట. ఓకేనా. ఈ విధంగా ఈ యొక్క ఊపిరితిత్తులు అనేవి గుండెకి ఇరువైపులా ఓకేనా లివర్కి పృష్ఠ భాగంలో జీర్ణాశయానికి ఉదర భాగంలో వేలాడుతూ కనిపించే నిర్మాణాల్ని ఊపిరితిత్తులను మనం పిలుస్తూ ఉంటాం. ఇవి ఆరెంజ్ కలర్ లో ఉంటూ ఉంటాయి. ఓకేనా. రెండు కూడా అసౌష్ఠవంగా ఏర్పడుతూ ఉంటాయి. లోపల భాగం అంతా కూడా ముడతలు పడిపోయి అనేక గదులు వంటి తేనె పట్టులోని గదులు ఎలా కనిపిస్తాయో ఆ మాదిరిగా లంగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. లంగ్స్ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకుంటూ వెళ్ళాం. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, దీనిలో శ్వాసక్రియ విధానం మనం చూసినట్లయితే కప్పలో జరిగే శ్వాసక్రియ కన్నా తొండలో జరిగే శ్వాసక్రియ విధానం ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. కప్పలో ఏం జరుగుతూ ఉంటుందని చెప్ప 3 రకాలుగా జరుపుకుని ఆ యొక్క అవయవాన్ని బేస్ చేసుకుని రెస్పిరేటర్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ కేవలం తొండలోకి వచ్చేసినప్పుడు దేని ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటూ ఉంటాయంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. కాబట్టి దీని యొక్క ఊపిరితిత్తులు బాగా అభివృద్ధి చెంది బాగా విస్తరించి ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే వాయువుల వినిమయం అనేది దీంట్లో జరగాలి కాబట్టి. ఓకే. కప్పలోమో లంగ్స్ అంతగా అభివృద్ధి చెంది ఉండవు అని చెప్పుకున్నాం కదా. అలాగే దానికి భిన్నంగా ఈ యొక్క ఊపిరితిత్తులు ఎలా ఉంటాయంటమ్మా బాగా అభివృద్ధి చెంది బాగా విస్తరించి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ పర్సుకాంతర కండరాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ యొక్క శ్వాసక్రియ విధానంలో ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో ఇవి పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. పర్సుకలు అండ్ పర్సుకాంతర కండరాలు. ఓకే. పర్సుకాంతర కండరాలు ఈ యొక్క శ్వాసక్రియ విధానంలో ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలలో ఇవి ఏం చేస్తూ ఉంటాయటమ్మా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఈ ఉచ్ఛ్వాస ప్రక్రియలు శ్వాస తీసుకున్నప్పుడు ఈ యొక్క పర్సుకాంతర కండరాలు అంటే ఇక్కడ రిప్స్ అంటాం కదా, ఈ కండరాలు ఈ పర్సుకల్ని పైకి లాగడం వల్ల ఏం జరుగుతుంది అంటమ్మా లోపల కుహర విస్తీర్ణం అనేది పెరిగి గాలి పీడనం అనేది తగ్గి వాతావరణ పరిసరాల్లో ఉండే గాలి అధిక పీడనంతో బాహ్యనాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించి స్వరపేటిక నుంచి వాయునాళం ద్వారా అక్కడి నుంచి ఇక శ్వాస నాళికల ద్వారా ఎక్కడికి ప్రవేశిస్తుంది అంటమ్మా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. ఓకేనా. అయితే అక్కడి నుంచి ఈ ప్రక్రియలో ఏం జరుగుతూ ఉంటాయంటే మళ్ళా దీన్ని ఉచ్ఛ్వాస ప్రక్రియ అంటే లోపలికి ప్రవేశిస్తుంది. మళ్ళా నిశ్వాస ప్రక్రియకు వచ్చేసేటప్పటికి ఏం జరగాలి ఆ పర్సుకాంతర కండరాలు అప్పటి వరకు పైకి లాగబడ్డాయి కదా అవన్నీ కూడా యథాస్థానానికి వచ్చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే లోపల కుహర విస్తీర్ణం అనేది తగ్గిపోయి ఇక పీడనం అనేది అధికంగా పెరిగిపోయి లోపల విడుదలైన CO2 అనేది అధిక పీడనంతో మళ్ళా ఇదే మార్గం ద్వారా వాయు మార్గం ద్వారా బాహ్య నాసికా రంధ్రాల ద్వారా ఎక్కడికి విడుదల చేస్తూ ఉంటాయంటమ్మా పరిసరాల్లోకి విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా పర్సుకాంతర కండరాల సహాయంతో ఈ తొండలు ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి. అలాగా ఊపిరితిత్తుల్లోకి చేరిన ఈ యొక్క గాలిలోని ఓటు ఈ యొక్క వాయు కోశాల్లోని ఈ యొక్క కేసు నాళికలోకి ఏం జరుగుతుంది అంటే వ్యాపనం చెందుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా ఈ యొక్క శ్వాస నాళికల లోపలికి వెళ్ళిపోయి అనేక శ్వాస నాళికలుగా వాయు కేశాలుగా ఏం జరుగుతుంది అంటమ్మా చీలిపోతుంది. కాబట్టి ఇలాగా ఊపిరితిత్తుల్లోకి వచ్చిన పరిసరాల గాలి ఓటు ఏం జరుగుతుందంటమ్మా ఆ యొక్క వాయు కోశాల్లోకి వ్యాపనం చెందుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఆ యొక్క కేసు నాళికలో ఉన్న మలిన రక్తము ఏం చేస్తుందంటమ్మా ఆ యొక్క ఓటుని గ్రహించి దాన్ని ఎట్లా మార్పు చేస్తుంది అంటే శుభ్రమైన రక్తంగా మారుస్తుంది. ఓకేనా. అప్పుడు ఆ యొక్క మలిన రక్తంలో ఉండే CO2 పరస్పర వ్యాపన పద్ధతిలో అదే వాయు మార్గం ద్వారా ఎక్కడికి వచ్చేస్తుందంటమ్మా బయటకు విడుదల అవడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఓకేనా. ఈ విధంగా ఈ యొక్క తొండలు ఏం జరుపుకుంటూ ఉంటాయంటమ్మా శ్వాసక్రియ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి.
ఓకేనా. ఇదంతా కూడా చాలా సింపుల్ అనమాట. మన స్పోలియోడాలు, ఉభయచరాల్లో, కప్పలో ఏ విధంగా చెప్పుకున్నామో అదే విధంగా కూడా ఈ యొక్క కెలోటిస్ లో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. దీన్ని ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ కెలోటిస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకుందామా. ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హార్ట్ స్ట్రక్చర్. కెలోటిస్ యొక్క హార్ట్ స్ట్రక్చర్. ఓకే, ఈ డయాగ్రామ్ నేను రఫ్ చేస్తున్నాను. హృదయం యొక్క నిర్మాణము మనం చూసినట్లయితే అన్ని సకశేరుకాల్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుందో తొండలో కూడా అదే విధమైన రక్త ప్రసరణ వ్యవస్థను జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా. అండ్ ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకున్న తర్వాత మంచి మెల్లిన రక్తాలు రెండూ కూడా ఎక్కడికి చేరుతూ ఉంటాయంట, మా గుండెకి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఆ గుండె కుడివైపున మల్లిన రక్తము, ఎడమ వైపున ఏది కలిగి ఉంటుందంటమ్మా, మంచి రక్తాన్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఆ గుండె ఎక్కడ అమరి ఉంటుంది అంటే ఉదర మధ్య భాగంలో ఉరోస్థికి దిగువన అమరి ఉండే యొక్క నిర్మాణాన్ని గుండె అంటాము. ఇది డార్క్ రెడ్ కలర్ లో ఉండి కొంచెం ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ పూర్వాంత భాగము పై భాగం వెడల్పుగా ఉంటుంది, కింది భాగం ఎలా ఉంటుందంటమ్మా కొంచెం తక్కువ వెడల్పుని కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ గుండె 3 పొరలతో నిర్మితమై ఉంటుంది. ఎపికార్డియం, మీసోకార్డియం, ఎండోకార్డియం. ఎపికార్డియం, రెండోది మీసోకార్డియం, ఓకే. అండ్ మూడోది ఎండోకార్డియం అనే 3 పొరలతో తయారు చేయబడి ఉంటుంది. ఓకేనా. మళ్ళా ఈ యొక్క ఎపికార్డియం, మీసోకార్డియం, ఎండోకార్డియం అనే 3 పొరలతో తయారు చేయబడి ఉంటుంది. అండ్ గుండెని ఆవరించి మళ్ళా 2 రకాల పొరలు ఉంటాయి. ఆ యొక్క గుండెకు అతుక్కునే ఉండే పొరను మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే అంతరాంగ స్తరము అంటారు. అంతరాంగ స్తరము లేకపోతే అంతరాంగ హృదయావరణ త్వచము అంటాము. రెండో దాన్ని వెలుపలకు ఉండే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కుడ్య స్తరము అని మనం పిలుస్తూ ఉంటారంట. ఓకేనా. అంటే ఈ యొక్క గుండెని ఆవరించి లోపల వైపు ఉండే దాన్ని అంతరాంగ స్తరం అని పిలుస్తూ ఉంటాము. వెలుపల వైపు ఉండే దాన్ని కుడ్య స్తరం అని మనం పిలుస్తూ ఉంటాము. ఈ 2 పొరల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది, దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటమ్మా హృదయావరణ కుహరం అని పిలుస్తూ ఉంటారు. దానిలో ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవం ఏం చేస్తూ ఉంటుందంటమ్మా ఆ యొక్క గుండెను అదుల నుంచి, బాహ్య పరిసరాల నుంచి, లేకపోతే ఏదైనా టెన్షన్స్ నుంచి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా సహాయం చేస్తూ ఉంటాయి, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ గుండె ఒక నిర్దిష్టమైన స్థానంలో ఉంటుంది కాబట్టి గుండెలో 4 ముఖ్య భాగాలుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీనిలో ఏంటి అంటే ఒకటి శిరాశయము, పెద్ద పృష్ఠ భాగంలో అమరి ఉండే శిరాశయము, 2 కర్ణికలు, 1 జఠరిక. ఒకటి శిరాశయము, 2 కర్ణికలు, జఠరిక, 1 జఠరిక. క్రొకడైల్ అయితే మనం ఎలా చూస్తూ ఉంటాము అంటే ఇక జఠరిక అనేది పూర్తిగా విభజించబడి ఉంటుంది. ఇక్కడేమో పాక్షికంగా మాత్రమే దీంట్లో డీవియేషన్స్ కనబడుతూ ఉంటాయి, కానీ ఇది ఒకే సింగిల్ రూమ్ గానే మనం దీన్ని జఠరికను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. 4 భాగాలుగా మనం వీటిని చూస్తూ ఉంటాం. ఒకటి పృష్ఠ భాగంలో వెనుక భాగంలో అందులో ఉండే పెద్ద శిరాశయము, అండ్ 2 కర్ణికలు, కుడి కర్ణిక అండ్ ఎడమ కర్ణిక, అండ్ 1 జఠరిక భాగాన్ని 4 భాగాలుగా మనం చెప్పుకుంటాం. క్రోకోడైల్స్ మినహాయించి అన్ని రెప్టైల్స్ లో కూడా ఈ 3 భాగాల్ని ఈ యొక్క తొండలు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ కర్ణికలు మనం చూసినట్లయితే ఇవి 2 ఉంటాయి, చాలా పల్చని కుజ్జంతో నిర్మితమై ఉంటాయి. ఒక్కదానింటి ఒకటి దేని చేత వేరు చేయబడి ఉంటాయి అంటే కర్ణికాంతర విభాజకం చేత.
దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే కర్ణికాంతర విభాజకము అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ కర్ణికాంతర విభాజకం అనే నిర్మాణం చేత రెండు కర్ణికలు ఒకదాని నుంచి ఒకటి మనకి ఎలా కనపడుతూ ఉంటాయంటమ్మా, సెపరేట్ చేయబడినట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనం రైట్ ఆర్కిల్ని మనం చూసినట్లయితే, కుడి కర్ణికను మనం చూసినట్లయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఎడమ కర్ణిక కంటే పెద్దగా ఉంటుంది. అంటే ఎడమ కర్ణిక ఎలా ఉన్నట్టు చిన్నదిగా ఉంటుంది, కుడి కర్ణిక ఎలా ఉన్నట్టు అంటే పెద్దదిగా మనకి కనిపిస్తుంది. ఓకేనా? అండ్ దీని యొక్క పూర్వ కుడ్యం నుండి ఒక అందబాహు అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఓకేనా? దీని యొక్క కుడి కర్ణిక పృష్ఠతలంలో ఒక అండాకార రంధ్రం ఉంటుంది. దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే శిరాశయ కర్ణిక రంధ్రము అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఎక్కడ ఉంటుంది? కుడి కర్ణిక యొక్క పృష్ఠతలంలో అమరి ఉంటుంది. దీని ద్వారా వెనుక భాగంలో ఉండే శిరాశయము దేంట్లోకి ఓపెన్ అవుతుంది అంటమ్మా, ఈ శిరాశయ కర్ణిక రంధ్రం ద్వారా ఎక్కడికి ఓపెన్ అవుతుంది అంటే కుడి కర్ణికలోనికి తెరుచుకుంటుంది. ఓకేనా? అండ్ తర్వాత ఎడమ కర్ణికను మనం చూసినట్లయితే ఇది ఎలా ఉంటుంది అంటే చిన్నదిగా ఉంటుంది. దీనికి ఇది కూడా ఈ కుడి కర్ణిక సంకోచించినప్పుడు ఓకేనా, ఈ కుడి కర్ణిక ఈ యొక్క జఠరిక కుహరంలోకి చొచ్చుకొని ఉంటుంది అన్నట్టు, ఇలా లోపల భాగంలోకి చొచ్చుకొని ఉంటుంది. ఈ యొక్క చొచ్చుకొని ఉన్న ఈ యొక్క భాగాన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఏట్రియం డెక్స్ట్రమ్ ఇంట్రావెంట్రిక్యులేటర్ అని పిలుస్తూ ఉంటామంట. ఏట్రియం డెక్స్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేటర్. ఏట్రియం డెక్స్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్ అనే ఈ యొక్క భాగాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే ఏట్రియం డెక్స్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్ అంటే కుడి కర్ణిక యొక్క పరభాగము జఠరికలోనికి లోపలికి చొచ్చుకుని ఉండే భాగాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, ఏట్రియం డెక్స్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్ అని మనం పిలుస్తూ ఉంటామంట. ఓకేనా? ఎడమ కర్ణిక కూడా దీని యొక్క పరభాగము జఠరిక యొక్క కుహరంలోకి తెరుచుకునే భాగాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే సినిస్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్ అని మనం పిలుస్తూ ఉంటామంట. అంటే ఈ యొక్క పరభాగము ఈ యొక్క జఠరిక యొక్క కుహరంలోకి తెరుచుకునే భాగాన్ని సినిస్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్ అని మనం పిలుస్తూ ఉంటామంట. సినిస్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్. ఓకే, ఈ యొక్క ఎడమ కర్ణిక యొక్క పరభాగము ఈ యొక్క జఠరిక కుహరంలోకి తెరుచుకునే భాగాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారు అంటే సినిస్ట్రమ్ ఇంట్రా వెంట్రిక్యులేర్ అని మనం దాన్ని పిలుస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా? అండ్ రెండు కర్ణికలు కూడా ఈ యొక్క జఠరిక నుంచి దేని చేత వేరు చేయబడి ఉంటాయంటే జఠరికాంతర విభాజకము చేత సెపరేట్ చేయబడి ఉంటాయన్నమాట. రెండు కర్ణికలు కూడా కింది వైపు నుండి జఠరిక భాగాన్ని నుంచి దేని ద్వారా సెపరేట్ చేయబడి ఉంటాయి అంటే జఠరికాంతర విభాగం చేత అవి సెపరేట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనం కింద ఉండే ఇక జఠరికను మనం చూసినట్లయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఇతర ఉభయచర జీవుల్లో ఎలా ఉందో అలాగా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఈ యొక్క జఠరిక భాగం అనేది అమరి ఉంటుంది. ఓకేనా? ఇది చాలా గుండ్రంగా ఉంటుంది, కుడి వైపు ఉంటుంది. దీని యొక్క పృష్ఠతలము ఎలా ఉంటుందంటమ్మా పుటాకారంగా ఉంటుంది, ఉదర తలము ఎలా ఉంటుందంటమ్మా కుంభాకారంగా ఉంటుంది. దీని లోపల తలం నుంచి గట్లు వంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ గట్లు వంటి నిర్మాణాలని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా కాలంనే కార్నియే అని మనం పిలుస్తూ ఉంటామంట. కార్నియే. ఈ గట్లు వంటి లోపల తలం అంతా కూడా గట్లు వంటి నిర్మాణాలు ముడతల వంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని కాలంనే కార్నియే అంటాము. ఈ గట్లు వంటి నిర్మాణాల వలన ఈ యొక్క జఠరిక కుహరం విస్తీర్ణం ఎలా అయిపోతుందంటమ్మా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అంటే లోపల విస్తీర్ణం అంతా కూడా ఎలా ఉంటుందంటమ్మా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా?
అండ్ ఈ యొక్క జఠరిక సంకోచించినప్పుడు కవాటాలు పైకి నెట్టబడి, అంటే ఈ యొక్క కర్ణికలు సంకోచించినప్పుడు రక్తము జఠరికలోనికి ప్రవేశించి తర్వాత కవాటాల ద్వారా వెనక్కి వెళ్లకుండా ఏం చేస్తూ ఉంటాయటమ్మా, హెల్ప్ చేస్తూ ఉంటారంట. ఓకేనా. అండ్ ఈ యొక్క జఠరిక భాగాన్ని నుంచే ఏర్పడగా ఒక కుడ్యము నుంచి ఏర్పడిన కొన్ని నిర్మాణాలు శాపాలు ఏమవుతాయంటమ్మా, విభజన చెందుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. అయితే ఇది మనకి రెండు భాగాలుగా విభజించబడినట్టు ఉంటుంది. ఎడమ వైపునేమో కొంచెం పెద్ద కుహరం కలిగి ఉంటుంది, కుడి వైపున ఎలా ఉంటుందంటమ్మా, చిన్న కుహరాన్ని ఇది కలిగి ఉంటుంది. అంటే రెండు అసమాన భాగాలుగా విభజించబడినట్టు మనకు కనబడుతూ ఉంటుంది కదా. ఎడమ వైపు కుహరము ఎలా ఉంటుందంటమ్మా, పెద్దగా ఉంటుంది, కుడి వైపు కుహరం ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ ఎడమ వైపు జఠరిక కుహరాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కేవం డార్సెల్ అని మనం పిలుస్తూ ఉంటారు అనమాట. కేవం డార్సెల్. ఓకేనా. అండ్ కుడి వైపు నుండి ఈ యొక్క జఠరిక కుహరాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే కేవం పల్మనేల్ అని పిలుస్తూ ఉంటారంట. ఓకేనా. ఎడమ వైపు ఉండే కుహరము చాలా పెద్దగా అసమానంగా విభజించబడినప్పుడు ఎడమ వైపు నుండే కుహరము పెద్దగా ఉంటుంది, కుడి వైపు నుండే కుహరము చిన్నదిగా ఉంటుంది. ఓకేనా. ఎడమ వైపు కుహరాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే కేవం డార్సెల్ అంటాము. అండ్ కుడి వైపు నుండే కుహరాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటారంటే కేవం పల్మనేల్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. రక్త ప్రసరణ విధానం ఈ యొక్క కుడి ఎడమ ధమని శాపాలు కేవం డార్సెల్ నుంచేమో పుప్పుస ధమని శాపం ఏర్పడుతుంది. కేవం పల్మనేల్ నుంచి కూడా కుడి ఎడమ ధమని శాపాలు రెండు ఏర్పడి ఈ యొక్క కుడి వైపునేమో చెడు రక్తాన్ని ఊపిరితిత్తులు తీసుకుపోతాయి, ఈ యొక్క ఎడమ వైపు నుండి ధమని శాపాలేమో మంచి రక్తాన్ని ఈ యొక్క పృష్ఠ మహాధమనికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి శరీర భాగాలకి వేం చేస్తూ ఉంటాయటమ్మా, సరఫరా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ శిరాశయము ఇది ఎక్కడ ఉంటుంది అంటే గుండె యొక్క పృష్ఠతలంలో అమరి ఉంటుంది, పల్చని కుడ్యంతో నిర్మితమై ఉంటుంది, కుడి కర్ణికతోటి అతికి ఉంటుంది. ఇది లోతైన గాడి వల్ల రెండుగా విభజించబడి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ అన్ని సిరలు ఉభయచర జీవుల్లో లాగా అన్ని సిరలు కలిసిపోయి, అంటే పూర్వ మహాశిర పశ్చిమ మహాశిరలో అన్ని కలిసిపోయి దేంట్లోకి ఓపెన్ అవుతాయి అంటే శిరాశయంలోకి ఓపెన్ అవుతాయి. అవి శరీరం నుండి మలిన రక్తాన్ని ఎక్కడికి తీసుకొస్తాయంటమ్మా, శిరాశయం నుంచి శిరాకర్ణిక రంధ్రం ద్వారా ఎక్కడికి తీసుకొస్తాయంటమ్మా, కుడి కర్ణికలోనికి చేరవేస్తూ ఉంటారట. ఇప్పుడు ఎడమ కర్ణికలోనికి పుప్పుస సిర ఏం చేస్తుందంట, ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన మంచి రక్తాన్ని ఎక్కడికి చేరవేస్తుంది అంటమ్మా, కుడి కర్ణికలోనికి చేరవేస్తుంది అనమాట. ఈ రెండు కర్ణికలు కూడా రక్తంతో నిండినప్పుడు రెండు ఒకేసారి సంకోచించి కుడి కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయే ఎడమ కుడి వైపు ఉండే దీనిలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎడమ కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా ఎడమ భాగానికి ఇది ప్రవేశించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఓకేనా. కేవం డార్సెల్ అది కేవం పల్మనేల్. కేవం డార్సెల్ ఇది ఎడమ వైపు నుండి కుహరము, కేవం పల్మనేల్ అంటే. ఇప్పుడు ఈ యొక్క జఠరికలకు వచ్చిన కుడి ఎడమ మంచి చెడు రక్తాలు మంచి రక్తము చెడు రక్తము రెండు కూడా ఈ ధమని చాపాల ద్వారా ఏం జరుగుతూ ఉంటాయి అంటమ్మా, వాటి భాగానికి అనేది ఏం జరుగుతూ ఉంటుందంటే సరఫరా అనేది జరుగుతూ వస్తుంది అన్నమాట. ఓకేనా. మనం దీన్ని ఒక ఆరో మార్గంగా మనం చూసినట్లయితే శరీర భాగం నుంచి ఓకేనా ఏవి తీసుకొస్తూ ఉంటాయంటే పూర్వ మహాశిరలు, పశ్చిమ మహాశిర, పూర్వ మహాశిరలు. సింపుల్ గా మనం దీంట్లో రక్త ప్రసరణ వ్యవస్థ చూసినట్లయితే పశ్చిమ మహాశిర. ఓకే. ఎక్కడికి చేరవేస్తాయి, శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని శిరాశయ భాగానికి చేరవేస్తాయి, శిరాశయానికి వెళ్తాయి అన్నమాట. ఓకేనా. ఆ యొక్క శిరాశయం నుంచి ఎక్కడికి వస్తాయంటమ్మా, కుడి కర్ణికకు వస్తాయి. కుడి కర్ణిక నుంచి కుడి కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా కుడి
కర్ణికకు వస్తాయి అన్నమాట. ఓకేనా, అక్కడ నుంచి కుడి కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా ఏ భాగానికి వస్తాయి అంటే కేవం పల్మనేర్ భాగానికి వస్తాయి అన్నమాట. కేవం పల్మనేర్ అంటే కుడివైపు భాగం తక్కువగా ఉండే భాగం కేవం పల్మనేర్ భాగానికి చేరుకుని మళ్ళా అక్కడి నుంచి పుప్పుస సిరల ద్వారా చెడు రక్తం కదా ఇది, ఈ పుప్పుస సిరలు ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఊపిరితిత్తులకి ప్రయాణం చేస్తుంది. ఊపిరి లంగ్స్కి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు అంటే అక్కడ ఏం జరగాలి, ప్యూరిఫికేషన్ జరగాలి. ఓకేనా, ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల నుంచి పుప్పుస చాపము ద్వారా ఎక్కడికి వెళ్తుంది అంటే పుప్పుస చాపము, ఓకే, పుప్పుస చాపము ద్వారా ఎక్కడికి చేరుకుంటుంది అంటే పుప్పుస రంధ్రం ద్వారా, పుప్పుస రంధ్రం ద్వారా కనిపిస్తుందా, ఆ రంధ్రం నుంచి ఎక్కడికి చేరుకుంటుంది అంటమ్మా ఎడమ కర్ణికకు చేరుకుంటుంది. ఓకేనా, ఆ ఎడమ కర్ణిక నుంచి ఎడమ కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా ఎక్కడికి వస్తుంది అంటే కేవం డార్సెల్కి చేరుతుంది అన్నమాట. రక్తం కేవం డార్సెల్కి చేరుతుంది. ఓకేనా, ఆ కేవం డార్సెల్ నుంచి దైహిక చాపాల ద్వారా, ఓకేనా, దైహిక చాపాల ద్వారా ఈ యొక్క మంచి రక్తము ఎక్కడికి వెళ్తుంది అంటమ్మా శరీరంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా తొండలో రక్త ప్రసరణ విధానం అనేది జరుగుతుంది. ఓకేనా, చూడండి శరీరం నుంచి పూర్వ మహాశిరలు పశ్చిమ మహాశిరలు. ఓకేనా, పూర్వ మహాశిరలు అంటే శరీరం యొక్క పూర్వ భాగాల నుంచి తీసుకొస్తాయి, పశ్చిమ మహాశిరలు అంటే శరీరం యొక్క పరభాగం నుంచి పశ్చిమ మహాశిర తీసుకొచ్చి ఎక్కడ చేరవేస్తుంది, పృష్ఠ భాగంలో అమరున్న శిరాశయానికి చేరవేస్తుంది. అక్కడి నుంచి కుడి కర్ణికకు, ఓకేనా, ఆ యొక్క చెడు రక్తం వచ్చి కుడి కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా కేవం పల్మనేర్ కుడివైపు నుండే ఇక తక్కువ భాగానికి ఆ యొక్క రక్తం వస్తుంది. ఓకేనా, అది పుప్పుస సిరల ద్వారా ఎక్కడికి వెళ్తుందంటమ్మా ఊపిరితిత్తులకి ఆక్సీకరణం కొరకు ఊపిరితిత్తులకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన రక్తము పుప్పుస చాపము ద్వారా పుప్పుస శిరా రంధ్రం ద్వారా ఎక్కడికి చేరుతుంది అంటే ఎడమ కర్ణికకు చేరుతుంది. ఓకేనా, ఆ ఎడమ కర్ణిక నుంచి ఎడమ కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా ఎక్కడికి చేరుతుంది అంటే కేవం డార్సెల్ అంటే ఎడమ వైపు భాగానికి ఇది చేరుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా చేరిన ఎడమ వైపు నుండి ఆ యొక్క మంచు రక్తము దైహిక చాపాల ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయంటమ్మా శరీరంలోని వివిధ భాగాలకు ఆ యొక్క మంచి రక్తం అనేది ఏం జరుగుతూ వస్తుందంటమ్మా సరఫరా జరుగుతూ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా తొండలో రక్త ప్రసరణ విధానాన్ని అవి జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా, ఈరోజు క్లాస్లో 2 క్లాసులు మనం చూసుకుంటూ వచ్చాము. ఒకటి రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ రెండోది వచ్చేటప్పటికి హార్ట్ స్ట్రక్చర్. ఓకేనా, అండ్ దీంట్లో బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ టు యాజ్ ఎలా ఉంటుందంటే సేమ్ టు సేమ్ స్కోలియడ్ అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అండ్ డయాగ్రామ్ మాత్రం కొంచెం చేంజ్ కలిగి ఉంటుంది. ఓకేనా, రేపటి క్లాస్లో పాయిజనస్ నాన్ పాయిజనస్ నెక్స్ట్ డిఫరెన్సెస్ స్కెల్స్ గురించి కూడా రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.